నమస్తే. ఏపీ 01 న్యూస్‌కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. ముందుగా మనం సబ్స్క్రైబ్ చేద్దాం. మరి వివరాల్లోనికి వెళ్తే, మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని బుడగ జంగాల కాలనీ తాడిపత్రి రోడ్డులో ఉన్న సాయి జూనియర్ కాలేజీకి ఎదురుగా ఉన్న ప్రాథమిక పాఠశాల గోడకు ఆనుకొని ఉన్న సీసీ రోడ్డుపై ఉన్న చెత్తా చెదారం. మరి ఇక్కడ ఏ అధికారైనా కనీసం ఈ చెత్త వద్ద 5 నిమిషాలు నిలబడే సత్తా ఉందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏమిటంటే గత కొద్ది రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి ఇనుప తొట్టి 4 వైపులా గాలి రావడంతో ఈ చెత్త కుండీని కింద వేస్తే పైన, పైన వేస్తే బోర్ల పడిపోయింది. ఇది నిరుపయోగంగా మారిపోయింది. ప్రజలేం ఊరుకుంటున్నారా? మరి చెత్తనంతా నడి రోడ్డు పైన వేశారు. చూస్తున్నారు కదా ఎలా వేశారు. ఇష్టాసారంగా వేసినటువంటి చెత్త వల్ల దుర్వాసన, దుర్గంధం వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఇక్కడ చెత్త కుండీ లేక కనీసం సిమెంట్ తొట్టెనైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని సరైనటువంటి చర్యలు తీసుకోలేకపోవడం వల్ల మరి ప్రజానీకమంతా ఈ యొక్క చెత్త చెదారాన్ని మరి నడి రోడ్డుపై వేయడంతో ఈ పూర్తిగా చెత్త కూడా సీసీ రోడ్డుని పూర్తిగా ఆక్రమించేసింది. వీటి తోడు మరి కుక్కలైతేనేమి, కోళ్ళైతేనేమి వీటి ఆహారాన్ని అవి ఎత్తుక్కుంటున్నాయి. మళ్ళీ ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవడం వల్ల మరి దుర్వాసన రావడం, మరి వ్యాధులు రావా అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ఈ విధంగా నడి రోడ్డు పైన పూర్తి స్థాయిలో చెత్తను ఆక్రమిస్తే ప్రజలు నడవగలిగేది ఎక్కడ? మరి పారిశుద్ధాన్ని తొలగిస్తామని చెప్తున్న అధికారులు సీసీ రోడ్లనే చెత్త కుండీలుగా మారిస్తే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా సంబంధిత కౌన్సిలర్ కూడా పట్టించు